హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో పాత నిబంధన కాలంలో యెహోషువ కాలంలో ఉన్న రాహాబు అనే ఆమె ఎవరు అనేది క్లియర్గా తెలుసుకుందాము. ఎవరు ఏంటి, ఆమె చేసిన పని ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాము. రాహాబు ఎవరు ఏంటి అంటే, యెరికో పట్టణంలో ఒక వేశ్యగా జీవితం అనేది కొనసాగిస్తూ ఉండేది. అంతేకాకుండా రాహాబు అన్యురాలు. రాహాబు ఒక్కతే కాదు, యెరికో దేశం అనేది అన్య జనాంగం. రాహాబు ఇల్లు అనేది కనిపించేలా యెరికో ప్రాకారం మీద నిర్మించుకుంటుంది. రాజుల కాలంలో వేశ్య వృత్తి అనేది రాజుల ద్వారా, మత పెద్దల ద్వారా అంటే ఆమోదించబడింది అనమాట. ఇక యెరికో దేశం అనేది అన్యుల దేశం. వాళ్ళకి నిజమైన దేవుని గురించి తెలియదు, అంతా విగ్రహారాధన చేసేవాళ్ళు, లోకాశలు, లోకంలో ఉండే ప్రజలన్నమాట. అంతేకాకుండా యెరికో పట్టణం అనేది శపించబడింది. అంతేకాకుండా యెరికో దేశపు ప్రజలు దుష్టులు, పాపులు, దేవుని భయం లేని వాళ్ళు, ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేని వాళ్ళు కూడా. ఈ రాహాబు అనే స్త్రీ వ్యభిచారం అనే వృత్తి, అంటే తన శరీరాన్ని నమ్ముకొని బ్రతికేది. యెరికో దేశపు ప్రజలు జీవితాలు అలా సాగుతుండేది. అప్పుడు ఇశ్రాయేలీలకు సేవకుడు లేదా మోషే పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ నాయకత్వంలో ఉన్నారు. దేవుడు మోషేకి తోడై ఉన్నట్టే యెహోషువకి కూడా తోడై ఉన్నాడు. యెరికో దేశం అనేది ఎలా ఉంది, వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి మనం బలవంతులమా కాదా, ఇంకా ఆ దేశపు రహస్యాలను తెలుసుకోవడానికి, ఆ దేశం రహస్యాలు సీక్రెట్ గా తెలుసుకోవడానికి, ఆ దేశం ఎలా ఉంది ఏంటి అనేది, ఆ దేశపు రహస్యాలను తెలుసుకోవడానికి 2 వేగుల వాళ్ళని పంపుతాడు యెరికో దేశానికి. రాత్రి వేళ యెహోషువ పంపిస్తాడు. ఆ వేగుల వాళ్ళు డైరెక్ట్ గా రాహాబు ఇంటికి వెళ్తారు. మీకు ఇంకో డౌట్ వస్తుందేమో, వాళ్ళు ఇంకెవరో ఇంటికైనా వెళ్తే బాగుండేది కదా అని అనుకుంటున్నారేమో. ఈ టైంలో యెరికో దేశపు ప్రజల ఇంటికి వెళ్తే వాళ్ళకి డౌట్ అనేది వస్తుంది అన్న కాన్సెప్ట్. అంతేకాకుండా ఈ వేగుల వాళ్ళు ఎందుకని వేశ్య ఇంటికి కాకుండా వేరే ఇంటికి వెళ్ళలేదు అంటే, ఆ దేశం అనేది అన్యుల దేశం. వాళ్ళ ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా రాజుకి అప్పజెప్పేవాళ్ళు. ఇది కాన్సెప్ట్. డైరెక్ట్ గా రాహాబు దగ్గరికి వెళ్తారు. ఎందుకు ఏంటి అని ఆలోచిస్తే, రాహాబు ఒక వేశ్య, తన దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు, కాబట్టి పట్టించుకోరనమాట. రాహాబు ఇంటికి వెళ్తే ఎలాంటి డౌట్ రాదు అని రాహాబు ఇంటికి వెళ్తారు. ఇది కాన్సెప్ట్ అనేది. ఈ రాహాబు వేశ్య అయినా యెహోవా చేసిన క్రియలు, అంటే ఎర్ర సముద్రం పాయలవ్వడం, ఐగుప్తి బానిసత్వం నుండి దేవుడు నడిపించాడు అని ఆ దేశపు ప్రజలు మాట్లాడుతుండగా మాటను బట్టి విశ్వసించింది. ఇక రాహాబు దగ్గరికి వేగుల వాళ్ళు వచ్చారు రాత్రిపూట. వాళ్ళని తన మిద్దె మీద జనుప కట్టలో దాచిపెట్టింది. యెరికో దేశపు రాజుకు ఈ వర్తమానం అనేది తెలుస్తుంది, ఇలా 2 వేగుల వాళ్ళు వచ్చారు అని. అయితే ఆ సైనికులు వచ్చి రాహాబుని అడిగితే రాహాబు అబద్ధమాడుతుంది. నా ఇంటికి 2 మనుషులు వచ్చిన మాట నిజమే, కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కాకపోతే గవనం వేయబడే సమయంలో వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అని చెప్తుంది. కానీ మీరు ఈ టైంకి వెళ్తే మీరైతే పట్టుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్తుంది. అయితే వాళ్ళు యోర్దాను రేవు వరకు తరుముతారనమాట. అప్పుడు రాహాబు ఆ సైనికులు వెళ్ళిపోయిన తర్వాత మిద్దె మీదకి ఎక్కి, ఆ వేగుల వాళ్ళు పడుకోక ముందు ఎక్కి మాట్లాడుతుంది. రాహాబ్ ఇలా అంటుంది, యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చుచున్నాడనియో, మీ వలన మాకు భయం పుట్టిందనియో, మీ వలన అంటే ఇశ్రాయేలీల ప్రజలను చూసి, ఇంకా ఇశ్రాయేలీలు ఆరాధించే దేవుని వలన భయం కలిగింది. మీరు ఐగుప్తు దేశంలో వచ్చేటప్పుడు మీ ఎదుట ఎర్ర సముద్రం అనేది ఆరిపోజేయడం, ఇంకా యోర్దాను తీరమున అమోరీయుల 2 రాజులైన సీహోను, ఓగును మీరు వారిని ఎలా నిర్మూలన చేశారో ఆ సంగతి మేము విన్నాము. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడు, మీరు నమ్మిన దేవుడు, మీరు ఆరాధించే దేవుడు పైన ఆకాశమందు కింద భూమి యందు దేవుడే. మీ ఎదుట ఎలాంటి మనుషులకు ధైర్యం అనేది ఏమాత్రం ఉండదు అని ఒక అన్యురాలంటుంది. దేవుని గురించి విని విశ్వసించింది ఒక అన్యురాలు ఇలా అంటుంది. కానీ దేవుని నమ్ముకున్న మనం మాత్రం దేవుడి చేసే కార్యాలైతే గుర్తించట్లేదు. రాహాబు ఆ వేగుల వాళ్ళతో ఇలా అంటుంది, నేను మీకు మంచి చేశాను కదా, ఉపకారం చేశా కదా, కనుక మీరు కూడా నాకు, నా ఫ్యామిలీకి, కుటుంబానికి ఉపకారం చెయ్యండి అని అంటుంది. అంతేకాకుండా మీరు ఈ దేశాన్ని స్వాధీనపరచుకునేటప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని అంటుంది. అప్పుడు ఆ వేగుల వాళ్ళు, నీవు మా గురించి ఎవరికీ చెప్పకుండా ఉంటే మీకు ఉపకారం చేస్తామని చెప్పి బయలుదేరతారు. రాహాబ్ ఇల్లు అనేది ప్రాకారం మీద ఉంది కాబట్టి కిటికీ నుంచి కిందకి దింపింది. కిటికీ నుంచి కిందకి తాడు వేసి దింపుతుంది. అప్పుడు రాహాబ్ వాళ్ళకి చెప్తుంది, మీరిప్పుడు మీ దేశానికి వెళ్తే మిమ్మల్ని వెతకడానికి వచ్చిన సైనికులు పట్టుకుంటారు, కాబట్టి వారిని కొండల వైపు వెళ్ళి 3 రోజులు అక్కడ ఉండి తర్వాత మీ దారిన మీరు వెళ్ళండి అని చెప్తుంది. అప్పటికీ ఆ సైనికులు మా దేశానికి వచ్చేస్తారు. మీరు మీ దేశానికి వెళ్ళొచ్చు.
ఎవరికి ఏం ప్రాబ్లం అనేది రాదు అని చెప్తుంది. ఆ వేగుల వాళ్ళు రాహాబుతో ఇలా చెప్తున్నారు, కిటికీకి ఎర్రని దారం ఒకటి కట్టి నీ రక్త సంబంధులలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని నీ ఇంట్లో చేర్చుకో. అంతేకాకుండా ఎర్రని దారం కట్టిన తర్వాత ఎవరూ బయటికి రాకూడదు. అలా వస్తే మాకు సంబంధం లేదు. మీరు ఆ ఎర్ర దారం కట్టి మీ ఇంట్లోనే మీరుండండి, బయటకు వస్తే మాకు సంబంధం లేదు అని చెప్పి వెళ్ళిపోతారు. అలా అని మీరు కిటికీకి దారం కట్టకపోతే ఇబ్బంది పడతారు. ఈ ఎర్రని దారం అనేది మీకు ఆనవాలుగా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ వేగుల వాళ్ళు వెళ్ళిపోగానే రాహాబు ఏమీ బద్ధకంగా లేదు. రేపు కడదాంలే, ఎల్లుండి కడదాంలే, ఇంకా చాలా టైం ఉందిలే అని సమయాన్ని వృధా చేయలేదు. వాళ్ళు వెళ్ళిన నెక్స్ట్ మినిట్ కిటికీకి తొగరు దారం అనేది కడుతుంది. అటు తర్వాత రాహాబు చెప్పినట్టు ఎరుకో దేశపు సైనికులు వాళ్ళు వచ్చిన మార్గంలో ఎంత వెతికినా కనబడలేదు ఆ వేగుల వారు. ఆ వేగుల వాళ్ళు 3 రోజులు కొండలలో ఉన్నారు. తర్వాత కొండల నుండి దిగి నది దాటి యెహోషువ దగ్గరకు వస్తారు. యెహోషువ వేకువనే లేచి ప్రయాణం అవుతారనమాట. తర్వాత ఎరుకో పట్టణం అనేది నిర్మూలన చేస్తారు, నాశనం అవుతుంది. కానీ రాహాబు కుటుంబం అనేది ఆ వేగుల వాళ్ళు చెప్పిన మాటకు కట్టుబడి ఉంటుంది. అంతా రక్షించబడ్డారనమాట. రాహాబు కుటుంబం అనేది ఇశ్రాయేలీల పాలెంలో వెల్లుపట నివసింపజేసిరి. ఇది ఆమె కథ. వేశ్యగా ఎరికో దేశంలో ఉన్నప్పుడు వేశ్య వృత్తి చేసింది. ఎరికో దేశం నాశనమైన తర్వాత వేశ్య వృత్తి అనేది మానేసింది. దేవుని మాట ద్వారా విశ్వసించి దేవుని మార్గంలో నడిచింది. దేవుడు రాహాబు జీవితాన్ని ఎలా మార్చాడో తెలుసా? మనం కూడా దేవుని చేతిలో మన జీవితం పెడితే మన జీవితం కూడా బాగుంటుందన్నమాట. ఇక్కడ రాహాబు జీవితం దారిని చూపే దిక్సూచిగా అనేకులకు మాదిరిగా నిలబెట్టాడు. 2 వేగుల వారిలో యూదా గోత్రపు వాడైన షల్మాను. అసలు ఈ షల్మాను ఎవరు ఏంటి అనేది చూస్తే మత్తయి 1:4 ప్రకారం ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను. ఈ నయస్సోను గురించి నిర్గమకాండం 6:23 ప్రకారం అహరోను అమ్మినాదాబు కుమార్తె అయిన నయస్సోను సహోదరి అయిన ఎలీషబను పెండ్లి చేసుకొనెను. అంటే నయస్సోను సహోదరి ఎలీషబకు సహోదరి ఈ నయస్సోను. ఇది నయస్సోను అనే మాట ఇక్కడ కనిపిస్తుంది. ఈ నయస్సోను షల్మానును కంటుంది. ఈ షల్మాను రాహాబును పెళ్లి చేసుకుని బోయాజును కంటాడు. ఈ బోయాజు రూతుని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరికి ఓబేదు అనే కుమారుడు పడతాడు. ఈ ఓబేదు యెషయి రాజైన దావీదును కనెను. అలా యూదా గోత్రంలో నుంచే యేసుక్రీస్తు జన్మిస్తాడనమాట. అలా రాహాబు తన జీవితాన్ని దేవునికి అప్పగించి దేవుని మార్గంలో నడిచింది. మనం రాహాబు దగ్గర నుండి నేర్చుకోవాల్సింది, మనం టీవీలో సోషల్ మీడియాలో వాక్యాలు వింటున్నాము, రీల్స్ చూస్తున్నాము, అదే ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఎన్నో వీడియోస్ చూస్తున్నాము, షార్ట్స్, రీల్స్ చూస్తున్నాం. కానీ చాలా మంది రక్షించబడట్లేదు. కానీ రాహాబు అన్యురాలు, లోకంలో తిరుగుతూ ఒక అన్యురాలు దేవుని మాట విని మాటను బట్టి విశ్వసించింది. కానీ మనం ఇంకా ఎక్కడ ఉన్నాం అనేది ఆలోచించాలి. ఈ వీడియో విని వెళ్ళిపోతే ఎలాంటి ఉపయోగం అనేది లేదు. ఇంతకీ మీరు రక్షించబడ్డారా? మీరు వచ్చే నెల తీసుకుందాంలే, వచ్చే సంవత్సరం తీసుకుందాంలే రక్షణ అని తోసివేస్తున్నారా? రక్షణని వాయిదాలు వేస్తున్నారా? ఇదే మిక్కిలి అనుకూల సమయం కాబట్టి దేవునికి ప్రార్థించండి, దేవుని సన్నిధిలో నడవడానికి ప్రయత్నించండి.